గౌరవనీయులైన అధ్యక్ష, చూడండి, వందే మాతరం ప్రస్థానాన్ని 1875లో బంకించంద్ర చటర్జీ గారు ప్రారంభించారు. ఈ పాట సరిగ్గా 1857 స్వాతంత్ర్య సంగ్రామం తరువాత ఆంగ్లేయ ప్రభుత్వం కలవరపడి భారతదేశంపై రకరకాల ఒత్తిళ్లు పెడుతోంది, అడుగడుగునా హింసిస్తోంది. మరియు ఆ సమయంలో భారత ప్రజలు ఆంగ్లేయుల వల్ల నిస్సహాయులు అయ్యే పరిస్థితి ఏర్పడింది. అణిచివేతకు పాల్పడుతున్న సమయంలో వ్రాయబడింది. ఆంగ్లేయులు అడుగడుగునా తమ జాతీయ గీతమైన గాడ్ సేవ్ ద క్వీన్ను భారతదేశంలోని ప్రతి ఇంటికి చేర్చడానికి కుట్ర పన్నుతూ ఉన్నారు. అటువంటి సమయంలో బంకించంద్ర చటర్జీ ఈ సవాలును స్వీకరించారు. దీనికి జవాబును గట్టిగా ఇచ్చారు. దాని నుంచే వందే మాతరం పుట్టింది. దీనికి కొద్ది సంవత్సరాల తర్వాత 1882లో ఆయన ఆనందమఠ్ నవల రాసినప్పుడు ఈ గీతాన్ని అందులో చేర్చారు.